అంటే మీ ఏడాది పాలనకు సంబంధం లేని అంశం ఇది. కేసీఆర్ గారు ఈరోజు ఎల్పీ మీటింగ్ శాసనసభాపక్ష సమావేశం జరిపారు. అందులో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం, ప్రభుత్వాలు ఏర్పడ్డ నిన్న కూడా చర్చించాం, నిన్న మొన్న ప్రభుత్వాలు మారితే రూపురేఖలు మారిపోతాయా, తెలంగాణ తల్లి మారుతుందా, ఇలాంటి అంశాలు కూడా మాట్లాడారు. ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకులను అరెస్టు చేస్తున్నారు అక్రమంగా, పట్నం నరేందర్ రెడ్డి కానీ కౌశిక్ రెడ్డి కానీ, ఇలాంటి చాలా అంశాలు చెప్పారు. ఫిబ్రవరిలో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడ విఫలమైంది, ఏంటి నిలదీస్తాం, తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే కేసీఆర్ కామెంట్లని కానీ, ఈరోజు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, అందులో వాళ్ళ సిద్ధం అవుతున్నారు మీపై దాడి చేసేందుకు, ఎలా ఎదుర్కొంటారు? ముందుగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు. అయితే ప్రతిపక్షం యాక్టివ్ అవడాన్ని మనం స్వాగతిద్దాం. ఫస్ట్ సరే, కేసీఆర్ సభకు వస్తాడా లేదా అనే విషయం పక్కన పెట్టు. వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక ఆబ్జెక్షన్ ఏంటంటే, ఏదైనా మనం చేస్తున్నప్పుడు పూర్వాన్ని పోల్చి చూడడం అనేది కామన్. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహము, లేదంటే తెలంగాణ రాజముద్రకు సంబంధించి, తెలంగాణ సాంగ్కి సంబంధించి, అంటే వీళ్ళకు ఒక సంవత్సర కాలం కూడా, సంవత్సర కాలం మీద ఒక రోజులో అయిపోతుంది ఒక నిర్ణయం తీసుకోవాలంటే. ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు ఇంత పెద్ద సెక్రటరియట్ ఒక 1600 కోట్లు పెట్టి కట్టగలిగినరు, కలెక్టరేట్లు కట్టగలిగినరు, ప్రగతి భవన్ లాంటి ఒక మహాలయం కట్టగలిగినరు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన రాలే. అప్పుడు సెక్రటరియట్ లోపల కాకుండా ఇప్పుడు పెట్టి వాళ్ళు అనుకుంటున్నది ఏంది, రాజీవ్ గాంధీ గారు పెట్టిన దగ్గర పెట్టాలనుకుంటున్నారు. అది ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంది కదా, కొత్తగా ఏం లేదు. కానీ అది పెట్టకపోవడము, దాన్ని మారుస్తున్నారనే ఉద్దేశం రావడం అనేది, వాళ్ళేమో విలాసవంతమైన ఒక రాజరికపు ఛాయలు ఉట్టిపడే ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. అప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహం అని అనుకున్నప్పుడు మేమందరం కూడా ఉన్నప్పటికి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తెలంగాణ తల్లిగా ప్రచారం చేసిన దాదాపు 1000 పైచిలుకు విగ్రహాలను ప్రతి విలేజ్లో కూడా పెట్టిన పరిస్థితి ఉన్నది. సో దాన్ని అందరూ మేము మాలాంటి వాళ్ళందరం కూడా వేసినాం, మొత్తం అన్ని రకాలుగా దాన్ని సమర్థించినాం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి మట్టి తల్లిలాగా, తెలంగాణ సహజ స్త్రీలాగా ఉండే రూపం, గతంలో చరిత్రలో రాజులు రాజరికాలంతా చరిత్ర, అది ఏది 47 కంటే ముందున్న చరిత్ర. కానీ ఇప్పుడున్న రోజుల్లో తెలంగాణ తల్లి అంటే నిజంగా ఏమో తెలంగాణ ఆడపడిచి ఇట్లా ఉంటుంది, మట్టి తల్లి, పని చేసే ఆమె, లేదంటే అన్నిటికంటే సహజ స్త్రీలాగా ఉండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు పోరాడని నష్టమే ఉంది. కానీ కేసీఆర్ గారు సరే ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ ఎల్పీ పెట్టుకోవడానికి నేను కాదన్నా, సరే ఆయనకు ఆరోగ్యరీత్యాన ఇతరత్ర పెట్టుకోవచ్చు. కానీ సభకు రాలేకపోతే మాత్రం ఒక ఫెయిల్యూర్ లీడర్గానే మనం చూడాల్సి వస్తుంది. ఫిబ్రవరిలో వాళ్ళు కత్తులు తీసుకొని బాహుబలి లెక్క వచ్చినా కూడా అది వచ్చేది రాజకీయం కోసం, కానీ తెలంగాణ ప్రజల కొరకు రావట్లేదు కదా. రాజకీయ పక్షంగా వాళ్ళు బలపడటానికి వస్తున్నారు తప్పితే, సరే అది ఎట్లా ఉంటుంది రేపనే విషయం పక్కన పెడితే, అంతా శాసనసభను కానీ రాజ్యాంగ అంశాలను కానీ ఆయన పట్టించుకోడు. కేవలం తన పార్టీ, తన వ్యక్తిగత అంశాలు, తర్వాత తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంగానే చూస్తా. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ పోతా అన్న ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే కార్యక్రమం అని అనుకోవచ్చు ఈరోజు అయిన మీటింగ్. సరే ఎంత మేరకు ఉంటారు అనే దాన్ని కూడా ఆలోచిద్దాం, ఎంతమంది ఉంటారు. ఇంకా తోడు జస్ట్ మనం మాట్లాడుతుంటే ఎవరో పెట్టారు, రెండు మీరు ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం, అదేవిధంగా పాత తెలంగాణ తల్లిని పెట్టి ఒక కామెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉండేది కొంచెం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పు చేసైనా తెలంగాణ తల్లికి కిరీటం, హారం, వడ్డానం చేయిస్తే సీఎం రేవంత్ రెడ్డి వాటిని అమ్మేశాడు, తెలంగాణ తల్లిని నిరుపేదం చేశాడని పెట్టారు. తెలంగాణ తల్లి ఇప్పటికి కూడా ఇంకా నిరుపేదగానే ఉంది, కాకపోతే దోచుకున్నది కేసీఆర్. అది ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడ దాచిండో విగ్రహం తెలియదు, కానీ తెలంగాణ తల్లిని కూడా పెట్టేంత డబ్బులు లేవా? చాలా రకాల చోట్ల మీరు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేల దగ్గర వేసినాం. కానీ ఇప్పుడు అప్పుడు మీరు ఒప్పుకున్న విగ్రహం తప్పైపోయిందా? అందశ్రీ అప్పుడు మీరు ఒప్పుకున్న విగ్రహం ఎందుకు రాటిఫై చేయలేదు? ఎందుకు పెట్టలేకపోయింది? ఆ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయింది? ఒకటి, అందశ్రీ రాసిన పాట రాని వాళ్ళం కూడా 100 సార్లు 1000 సార్లు పాడినాం కదా, ఎందుకు జాతి గీతం చేయలేకపోయిండు? అంటే రేపు అందుకనే నేను కూడా సర్కాస్టిక్గా అన్నా, ఆ ముందు కేసీఆర్ తర్వాత కేసీఆర్ బొమ్మ పెట్టుకోవడానికి ఖాళీగా పెట్టిండేమో అన్నట్టుగా నేను చెప్పిన. కానీ ఇది కాదు, ఆ రోజు వీళ్ళు పెట్టుంటే ఈరోజు తీస్తే తప్పవుతుండే. కానీ ఆ రోజు వారి అభిప్రాయం, నేనేమన్నా కేసీఆర్ గారు అనుకున్నారు, కొంతమంది అప్పుడు జయశంకర్ సార్ ఉండే, ఇంకా కొంతమంది కోదండరామ్ గారు ఉండే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉండే, కానీ వాళ్ళందరూ ఉండి ఇది ఓకే అంటే ఓకే అనుకున్నారు. కానీ దాన్ని నిజంగా అఫీషియల్ చేసి ఉంటే ఈరోజు ముడితే కూడా సమస్య అవుతుండే. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కొరకు మీరు తెలంగాణ అనే పదాన్ని తీసేసుకొని మిమ్మల్ని మీరు బొందబెట్టుకున్నారు.
భారత రాష్ట్ర సమితి అని క్షేత్రం విడిచి ఆ రోజే నేను వారు భారత రాష్ట్ర సమితిని మార్చుకుంటూ అన్న రోజే నేను మీడియాలో కూడా చెప్పిన తెలంగాణ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నారు, భవిష్యత్తులో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు అన్నట్టే చెప్పింది. ఈ అంశాన్ని పక్కన పెడదాం, ఏడాది పాలనపై చర్చిద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏడాది పాలన, రేవంత్ రెడ్డి ఏడాది పాలన నిన్నటికి పూర్తయింది. ఈ పాలనకు ఆయా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఎంత మార్కులు వేసుకుంటుందో చూడాలి, మిగిలిన బీజేపీ కాంగ్రెస్ కూడా ఎంత మార్కులు వేస్తుందో చూద్దాం. బీఆర్ రేవంత్ సర్కార్పై ఏడాది పాలనకు ఎన్ని మార్కులు, అసలు ఎంతవరకు సఫలమైంది రేవంత్ సర్కార్, ఎంతవరకు విఫలమైంది అనే అంశాన్ని చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో చాలా కీలక నేతలు, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పనిచేసిన ముగ్గురు నేతలు ఉన్నారు. ఆ ముగ్గురు ఇప్పుడు వేరు పార్టీల్లో ఉన్న, ఉద్యమంలో మాత్రం కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఒకరు మెదక్ ఎంపీ రఘునందన్ గారు మనకు బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్ది సుదర్శన్ 365 ఉదయం నుంచి కూడా ఈరోజు 10 TV మారథాన్ డిబేట్లు కంటిన్యూ అవుతూ వచ్చాయి. రకరకాల అంశాలపై చర్చిస్తూ వచ్చాం. ఫైనల్గా అసలు రేవంత్ పాలనకు ఎన్ని మార్కులు, కీలకంగా తెలంగాణ మూమెంట్లో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వివిధ పార్టీల్లో మారిపోయినప్పటికీ కీలక నేతలుగా, తెలంగాణలో కీలక నేతలుగా ఉన్న ముగ్గురు ఇప్పుడు మనకు డిస్కషన్లో ఉన్నారు. ఈ ముగ్గురుతో మనం మాట్లాడదాం. ముందు రఘునందన్ గారు మీరు చెప్పాలి, మీరు న్యూట్రల్ ఇప్పుడు, ఎందుకంటే అధికార ప్రతిపక్షాలు రెండు అక్కడ ఉన్నాయి పక్కన, వాళ్ళతో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూశారు, కేసీఆర్ వద్దనుకున్నారు ప్రజలు, రేవంత్ని గెలిపించారు. రేవంత్ పాలన వచ్చింది, కాంగ్రెస్ పాలన వచ్చింది. దానికి దీనికి కంపేర్ చేస్తే బీజేపీకి ఏది బెటర్ అనిపిస్తుంది? 10 సంవత్సరాల్లో చంద్రశేఖరరావు గారికి ప్రజలు ఎంత అపప్రదని, ఎంత అపఖ్యాతిని, ఎంత ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే ప్రభుత్వాన్ని ముద్రేశారు. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి పాలన కూడా అంతే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆవేశం, ముద్ర అట్లే పడుతున్నట్టు కనబడుతుంది. సో దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఈ రెండు కూడా ఒకటే తాను ముక్కలు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే నల్ల అద్దాలు పెట్టుకొని, పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని జై తెలంగాణని కొట్టినోడు తెల్లారిపోయి అందులో మళ్ళీ పింక్ కలర్ కండువా కప్పేసుకున్నాడు. మంత్రులు అయినరు, అధికారాన్ని అనుభవించారు 10 ఏళ్ళు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి పోయింది, 3 రంగుల జెండా అధికారంలోకి వచ్చింది. మళ్ళీ వెంటనే అదే రంగులు మళ్ళీ అప్పటిదాకా తెల్లద్దాలు ఉండే, ఇప్పుడు మళ్ళీ నల్లద్దాలు పెట్టిరు, మళ్ళీ 3 రంగుల జెండా వేసుకొని తిరుగుతారు. సో ఇటోళ్ళు అటు పోతురు, అటోళ్ళు ఇటు వస్తారు తప్పితే పెద్ద తేడా ఏముంది? ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను నేను, వాళ్ళకి మధ్యన పెద్ద తేడా లేదు అని చెప్పడానికి. మల్లన్న సాగర్లో వాళ్ళు రైతులను కొట్టిరు, పొట్టు కొట్టిరు, రాత్రిపూట సెల్ ఫోన్లు బంద్ చేసిరు, టవర్లు బంద్ చేసిరు, పోలీసు వాళ్ళని బట్టి ఊర్లు ఖాళీ చేయించారు. ఇలా లగచర్లలో కూడా గదే చేసారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా గదే చేసారు. అది దళితుల గిరిజనుల ఏం చూడకుండా కొట్టేసారు. ఇది మల్లన్న సాగర్కి లగచర్లకి పెద్ద తేడా ఏం కనబడ్డది? మూసి వాళ్ళు నోటీసులు రెడీ చేసారు, వీళ్ళు నోటీసులు రెడీ చేసారు. వాళ్ళు అప్పుడు ఆ 100 ఫీట్ల రోడ్డు మీద కొన్ని గులగొడతామని చేసి వీళ్ళు ఇటాచీలు పెట్టారు. తర్వాత సెటిల్మెంట్లో లెక్కలో ఏమైపోయినాయి, మళ్ళీ అన్ని గోడలు కట్టేసారు, ప్యాచ్ వర్క్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా కొద్దిగా ఏదో చెరువులు కుంటలు సాఫ్ చేస్తామని చెప్పారు, 4-5 గులగొట్టారు, మళ్ళీ తర్వాత అన్నీ అయిపోయినాయి. హైడ్రా లేదు, ఏం లేదు, అంతా గప్చుప్ అయిపోతూనే ఉంది. ఏం మార్పు కనబడ్డది మీకు అక్కడ? ఆయన ఎట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కొద్దిసార్లు బడేబాయ్ షౌటేబాయ్ అని ఆయన ముచ్చట చెప్పిండు, ఈయన కూడా అట్లే చెప్పిండు. అవసరం ఉంటే మెచ్చుకుంటారు, అవసరం లేకపోతే ట్వీట్లు తీసేసిరు, తిట్టేసిరు, ఇది చేసిరు, అది చేసిరు అని చెప్తాడు. ఆయన ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు వేసిండు, ప్రభుత్వ సొమ్ము పెట్టి అని తిట్టిన ఈయన మహారాష్ట్ర ఎలక్షన్లకు ఈయన 50 పేజీలు అడ్వర్టైజ్మెంట్లు వేసి వచ్చిండు. ఏడాది పాలన నీకు అధికారం ఇచ్చింది, 5 సంవత్సరాల కోసం ఇచ్చారు. ఏడాది కాగానే వీళ్ళు కూడా ఫుల్ పేజీలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి చంపిస్తూనే ఉన్నారు. ఏడ మీకు డిఫరెన్స్ ఏం కనబడతా ఉంది? 2 కంచెలు తీసారు, 3 మంత్రులు మాట్లాడుతున్నారు మంచిగా, ప్రజలు ఎవరైనా పోతే అందుబాటులో కనబడుతురేమో. ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ తప్ప మిగతా దగ్గర ఏం డిఫరెన్స్ ఉంది? అప్పుడు ఒకళ్ళు దోసుకోరు, ఇప్పుడు 4 దోసుకుంటారు. అప్పుడు ఒక కుటుంబం బాగుపడ్డది, ఇప్పుడు 10 కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి. సో వెర్ ఈజ్ అ డిఫరెన్స్ అక్కడ? అంటే నియంతృత్వ పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది అనే నినాదం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. గోడల మీద రాసుకోవడానికి నినాదాలు చాలా బాగుంటాయి కళ్యాణ్ గారు. మేము చదువుకున్నప్పుడు కూడా గోడల మీద చాలా నినాదాలు రాసుకోవాలి. అవి నినాదాలకి పరిమితం అవుతూ వస్తాయి. ఏం మార్పు రాలేదు. ప్రజలు అనుకుంటున్నారు, నేను స్పష్టంగా ఒకటే లైన్లో చెప్పిన మీకు, 10 సంవత్సరాల్లో చంద్రశేఖరరావు గారి పాలన పట్ల ప్రజలు ఎంత అసంతృప్తితో కనబడ్డారో, ఇవాళ 12 నెలల పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సరిదిద్దుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది, ఇంకా 4 సంవత్సరాల్లో తనను తాను రెక్టిఫై చేసుకోవాల్సింది చాలా ఉంది అనేది నా అభిప్రాయం. రైట్. పెద్ద సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడాక మీతో మాట్లాడుతూ దయాకర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మీ 10 ఏళ్ల పాలన విఫలం అయిపోయింది. 10 ఏళ్లలో మీరు చేసిన అరాచకాలు, అవినీతి, లేకుంటే నియంతృత్వం, ఇవన్నీ దానివల్లే మాకు పాలన వచ్చింది, మేము ప్రజాపాలన జనరంజకంగా ఇచ్చాము ఏడాది నుంచి
అనేది కాంగ్రెస్ చెప్తున్న వాదన. ఆ విజయోత్సవాలు కూడా అలాంటి మైండ్ సెట్తోనే విజయోత్సవాలు జరుగుతున్నాయి. ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఏడాది పదవి పోయింది, మీరు ప్రతిపక్షంగా ఏడాది కాలం పూర్తి చేశారు, వాళ్ళు అధికార పక్షంగా పూర్తి చేస్తే మీరు ప్రతిపక్షంగా చేశారు. ఆ పాలన ఎలా అనిపిస్తుంది? మీ పాలన పోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నడుపులో కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం నడుపులో కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అధికారాన్ని కోల్పోయింది. అంటే వాళ్ళు కూడా అవినీతికి పాల్పడడం, అరాచకాలు చేయడం, లేదా మా పైన మోపినటువంటి అబండాలు ఏవైతే దుష్ప్రచారం ఉన్నదో అందరూ ఒకటే ఏ విధంగానైతే కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగానైతే మరి విషప్రచారం చేసి ఏ విధంగానైతే మమ్మల్ని దింపే ప్రయత్నం చేసిందో అవన్నీ వాళ్ళు కూడా అవన్నీ అవలంబించినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మిత్రుడు దయాకర్ గారు ఉన్నారు, ప్యానలిస్ట్ నా మిత్రుడు రఘునందన్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారు నేను ఒకటే అంటున్నా, ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ కాంటెక్స్ట్లో ఏ రంగాన్ని ఎక్కడున్నాం, ఎక్కడ దాకా దాన్ని తీసుకెళ్లాలని ఒక ప్రణాళికలు తయారు చేసుకుని ప్రణాళికాబద్ధంగా ఇవాళ మేము జర్నీ చేసినామండి. ఇవాళ మేము జర్నీ చేసినాం కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకు ఎలాంటి ఏజెండా దొరకడం లేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఆయన మార్పు పేరు మీద రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇచ్చినటువంటి హామీల అమలు చేయడానికి సంబంధించి ఇప్పటివరకు అది ట్రాక్ కూడా ఎక్కలేదు ఈ ప్రభుత్వం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందని చెప్పాలంటే ఒక్కటే మాట చెప్పచ్చండి. రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రచారం చేసిండ్రు, బాగా పాపులర్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. ఏం జరిగింది సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగిందంటే గాడిద గుడ్డు తప్ప ఏమీ జరగలే. ఏ రంగం కూడా ఒక ఇంచు మందం కూడా ముందుకు పోలే. ఇలా ఇరిగేషన్ రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, పూర్తిగా సామాజిక పరంగానైతే ఈ రాష్ట్రంలో అనేక అసమానతలకు ఇవాళ కేంద్ర బిందువు అయింది కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి పనితీరు కూడా. ఇవాళ ఇప్పటిదాకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లైవ్లో ఉన్నప్పుడు వారు లైవ్లో ఉంటే బాగుండేది. చాలా విషయాలు వారిని ప్రశ్నించేటువంటి అవకాశం మాకు మీరు కల్పిస్తే బాగుండు కళ్యాణ్ గారు. వారు నీతివంతమైన పాలన గురించి, నిష్పక్షపాతమైన పాలన గురించి వారు చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పాలనలో జరిగిన అవినీతి గురించి, అరాచకాల గురించి, ఏకపక్ష నిర్ణయాల గురించి నేను ఇవాళ వారిని అడగాల్సిన ప్రశ్నలు నా ఉద్యమ మిత్రుడు దయాకర్ గారిని అడగదలుచుకున్నాను. దయాకర్ అన్న నిన్ను అడగటం లేదు, మీ ద్వారా మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అయ్యా, మా పైన 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో విష ప్రచారం చేసింది కదా. ఏ అంశాలనైతే మా పైన మీరు ఆనాడు వ్యతిరేకంగా ప్రచారంలో మీరు వాడుకున్నారో ఇలా అంశాలన్నీ సంవత్సర కాలంలోనే అవన్నీ కూడా మీరు టచ్ చేసింది వాస్తవం కాదు, ఒకసారి మీరు చూడండి. సంవత్సర కాలంలోనే ఇవాళ మా పైన అవినీతి ఆరోపణలు చేసి లక్షల కోట్ల కుంభకోణాలు అన్నారు. ఇలా సంవత్సర కాలం గడిచింది కదా, అనేక కమిషన్లు వేసింది కదా, ఇవాళ ఒక్క రిపోర్ట్ అయినా ఇవాళ నిలబడ్డదా? సంవత్సర కాలంలో ఎన్ని కోట్ల రూపాయల నిధులను బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచి మీరు రాబట్టిల్లండి ప్రభుత్వం? ఏ కేసులు గెలిచిందండి? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాఖ నిర్వహించే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఇప్పటికిప్పుడు 1100 కోట్ల రూపాయల అవినీతికి బాజప్తా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే వసూలు చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వసూలు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీకి మూటలు పంపింది. కోర్టులో కేసులు పడ్డాయి, సమాధానం చెప్పరు, పత్రికా సమావేశం నిర్వహించారు. అట్లా ముఖ్యమంత్రి గారి యొక్క అరాచకమైన నిర్ణయాలు కూడా అంత ఇంత కాదు. ఇవాళ కుటుంబ పాలన చాలా మాట్లాడాలి కదా. ఇవాళ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అందరూ ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా కొట్లాడిన వాళ్ళే అండి. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ఉద్యమాలు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఉద్యమాలు ఎక్కడున్నారు? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉత్తమ్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఏం ఆన్సర్ చేస్తా ఉన్నారు? గతంలో ఉన్న తెలంగాణ తల్లి కంటే ఇప్పుడు విగ్రహం బాగుంది కాబట్టే మార్చినామంటున్నారు. ఇలా ప్రజల తీర్పు కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చింది కాబట్టి మేము విగ్రహాన్ని మార్చుతున్నాం అంటున్నారు. అంటే రేపు మళ్ళీ మాకు వచ్చిన తర్వాత మళ్ళీ విగ్రహాన్ని మార్చడమా? రేపు ఒకవేళ మధ్యలో ఇంకెవరికైనా అవకాశం వస్తే వాళ్ళు కూడా విగ్రహాలు మార్చడమేనా? ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఇలా ప్రజలు కోరుకున్నది కేసీఆర్ గారు అమలు చేసే పథకాలతో పాటు అదనంగా మీరేదో ఇస్తారని చెప్పి, మీరేదో తీసుకొచ్చి ప్రజలకు తినకుంటేనే జీర్ణమయ్యేటువంటి ఒక శక్తిని ప్రజలకు మీరు కల్పిస్తారనే ఒక సంకల్పంతో మీకు అవకాశం మార్పుల భాగంగిస్తే మీరు ఈ విగ్రహాల మార్పు ఏంటండి? నేను వాళ్ళు అడుగుతున్న మిత్రుడు రఘునందన్ గారు, అదేవిధంగా దయాకర్ గారు ఉన్నారు.
ఇవాళ ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంలో, విగ్రహాన్ని రూపకల్పన చేయడంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎందుకు కామెంట్ చేయడం లేదు? ఉద్యమాల్లో ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కామెంట్ చేయట్లేదు, ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి కోదండరామ్ గారు ఇప్పటివరకు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మీద స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదు? ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు వారు రూపకల్పన చేస్తున్న సందర్భంగా జేఏసీలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, మిత్రులు, ఉద్యోగ సంఘాలు, కోదండరామ్ గారు అందరూ కూడా తెలంగాణ తల్లిని ఆమోదించిన తర్వాతనే ఇలా రాష్ట్రంలో 6750 గ్రామాలలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాలు ఇవాళ మనకు దర్శనమిస్తున్నాయండి. ఓ దేవతగా పూజించుకున్న అన్ని వర్గాల వారు కూడా ఇవాళ అవమానం కాకుండా ఏంటి? ఇదేనా సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి బహుమానం? అడుగుదాం, సుదర్శన్ రెడ్డి గారు అడుగుదాం, దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించి ప్రధానంగా పెద్ద సుదర్శన్ రెడ్డి అంటున్నారు. రఘునందన్ గారు అయితే మీరు వాళ్ళు 10 ఏళ్లలో ఎంత ఎంత అసంతృప్తి ప్రజల్లో వచ్చిందో మీకు ఏడాది పాలనలోనే అంత వచ్చింది, అసలు రెండు ప్రభుత్వాలకు పెద్ద తేడా లేదని రఘునందన్ గారు చెప్తున్నమాట. నిజంగా మీ ప్రభుత్వం మార్పు తేవాలనుకుంది తెలంగాణ తల్లి మార్పా లేకుంటే తెలంగాణ గేయం మార్పా, అసలు ఏం మార్పు తేవాలనుకుంది వచ్చింది అనేది సుదర్శన్ రెడ్డి గారు అడుగుతున్నమాట. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అదే కామెంట్ చేశారు. మీ ప్రభుత్వ పాలనపై నిజంగా మీకు 100% సంతృప్తిగా ఉన్నారా మీరు ఏడాది పాలనపై? ఒకటి కళ్యాణ్ గారు, ఇద్దరు పెద్దలు మిత్రులు మాట్లాడింది గమనిస్తే ఎస్ డెఫినెట్గా క్రిటిసిజం వాళ్ళ రైట్ కాబట్టి క్రిటిక్ వైపే వస్తారు. నేను అవుట్ సైడర్గా, నేను నా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, నేను అవుట్ సైడర్గా ఉన్నా, నేను సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక 33 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మనం అంటే శంకుస్థాపనలు చేసినాం. దాదాపు నేను అనుకుంటున్నా ఇప్పుడున్న హాస్పిటల్స్లో 200 పైచిలకు హాస్పిటాలిటీని ఇప్పుడు మొత్తం కన్సాలిడేట్ చేస్తున్నాం. రేపు ఇంకా ఒక సంవత్సరంలో మనం ఒక 20-30 వేల కోట్లు కనుక మనం కేటాయించుకోగలిగితే ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి ఎవరు గమనిస్తలేరు. ఇప్పుడు గురుకులాలు, తర్వాత ఇతర మోడల్ స్కూల్స్ వాటిని రిడ్రెస్ చేయడము, రిక్రూట్మెంట్స్లో ఒక 55,000 ఇప్పటికీ మనం కన్క్లూడ్ చేసుకోగలం. సరే వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టి అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి, మేము పెట్టి చేసినాయి కొన్ని ఉన్నాయి, అన్నీ ఒక 55,000. 2 లక్షలు ఏడాదిలో కాదు, 5 years టెన్యూర్లో మొత్తం బడ్జెటరీ పోస్ట్ 2 లక్షలు ఇస్తామన్నారు. అది కూడా ఏడాదిలోనే ఫిల్ చేస్తాం. ఏడాదిలో మనము క్యాలెండర్ వేద్దాం అనుకున్న బడ్జెటరీ సపోర్ట్ ఉండదు. అంటే ఎట్ ఏ టైం 2 lakhs చేయొచ్చు, చెయ్యలేము. వీళ్ళు దీంట్లోనే మధ్యన ఉద్యోగాలు వద్దని చెప్పి అశోక్ నగర్లో పోయి వీళ్ళు మొత్తం చేసిన అగాయిత్యాలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే ఏదో గుడ్డిగా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నాయకుడిని కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాకు దగ్గర కాబట్టి అశోక్ నగర్ కేంద్రంగా అగాయిత్యాలు చేసింది మీరు అన్నా నాకు తెలుసుకొని, కానీ నేను అవి చెప్పాను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టయితే స్టూడెంట్స్ కాబట్టి నేను చెప్పాను. మీకు తెలుసు కదా? తెలుసు నాకు. కానీ నేను ఇప్పుడు ఒక మాట, రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఓడించి ముఖ్యమంత్రి అయిన ఒక 20-25 years తెలంగాణ మూవ్మెంట్ లీడ్ చేసి, తెలంగాణ గవర్నమెంట్ లీడ్ చేసిన కేసీఆర్ లాంటి ఒక లెగసీ ఉన్న నాయకుడిని కాదని తెలంగాణ ప్రజలు తీర్పు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఇచ్చింది. అంటే మీరు అంటుండ్రు తను ఉద్యమంలో లేడు, ఎక్కడున్నాడు వాళ్ళది ఇది అని అంటున్నారు కదా. ఎందుకు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఓడిపోయిండు? రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఇవ్వలేదు, మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అట్లా అనుకుంటే 2018లో కూడా చిత్తుగా ఓడిపోయటోలే. నేను ఒకటి మాట చెప్తాను, 6 గ్యారెంటీల్లో మనం చర్చకొద్దాం. ఎట్లాగ ఇంకా మనకు ఒక 25 minutes ఉంది కదా. ఇప్పుడు పొదుపు అది మహిళలకు సంబంధించి 2,500, మిగతా ఏది స్టూడెంట్స్కి 5 లక్షలు, రైతు భరోసా సంక్రాంతికి అనౌన్స్ వస్తున్నది, అది అయిపోతుంది. దీనికి లేమి ఇప్పుడు చూడండి, వాళ్ళు సగటు 70,000 కోట్ల పైచిలకు ప్రయాణం వాళ్ళు అప్పు చేసినప్పటికి కూడా ఇప్పుడు ఈ 6 monthsలో మీరు 6 months తీసేయండి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్, దాదాపు 70,000 కోట్లు అప్పు చేశారంటున్నారు కదా, 1,00,000 కోట్లు అంటున్నారు. అదేం కాదులే కానీ, అయితే దీనికి ఇప్పుడు ఏంటంటే మేము రైతు రుణమాఫీ ఇప్పుడే చేయగలిగినాం. మీరు ఇప్పుడు ఒక లిస్ట్ మీరు 1 నుంచి చేస్తుండ్రు కదా, వీటికి అయ్యే ఖర్చులు తీయండి. నేను అనుకుంటున్న 1,30,000-40,000 కోట్ల వరకు అయినాయి. ఇప్పటికున్న 6 నెలల్లో ఖర్చు చేసింది. అదే నేనేమంటున్నా, ప్రభుత్వం ఉంది, ప్రజలకు ప్రజలు మేము చెప్పుకోవచ్చు అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినాం. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు పర్ మంత్ రెవెన్యూ ఉంది. మొదట్లో 6,000 కోట్లు కూడా లేదు. మనకు ఇంట్రెస్టే దాదాపు 4,000 కోట్లు పోతాయి.
ఇప్పుడైతే ఇంకా పెరుగుతున్నాయి. 6,000 కోట్లు అంటే. 6,000 కోట్లు 6,500 కోట్లకు పోతున్నది. నేనేమంటారు ఇప్పుడు మిగులు 6,000 కోట్లు ఉన్నాయి. ఇంకా మీకు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ నుంచి మీకు 3 లక్షల కోట్లు రెవెన్యూ రిసీట్స్ 2,70,000 పైసలు కోట్లు వస్తాయని ఒక అంచనా ఉంది. ఇప్పుడు ఒక సంవత్సరానికి పోయింది ఏం లేదు. 5 సంవత్సరాలు మేము ఇచ్చిన గ్యారంటీలు కాదు, వాళ్ళంటున్న 420 కాదు 620 కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీరేం చేసిండ్రు ప్రయారిటైజ్లో? మీరు నీళ్ల కోసం దాదాపు 100 రోజుల్లో మీరే అన్నారు, మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే 100 రోజుల్లో పథకాల అమలు స్టార్ట్ అవుతాయి. గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో ఇప్పుడు మీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పనికి రావట్లేదా, మీకు ఉచిత కరెంట్ కానీ పనికి రావట్లేదా, ఫ్రీ బస్సు పనికి రావట్లేదా, రైతు రుణమాఫీ పట్టించుకోవట్లేదా? అంటే మేము చేసిన వాటిలో ఉద్యోగాలు ఇస్తూనే మీరు దేన్ని మీరు ఈ 6 గ్యారంటీల్లో మీరు అంటున్న 420లో మీరు వేసుకున్న 420లో ఏవి మొదలు కాలేదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రేపటి రోజున అసెంబ్లీలో అడుగురే. ఈడ కూడా కాదు. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయిండు, ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా అనుమానము శంకలు ఇట్లా పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి అంతా కూడా క్రాస్ చెక్ మొత్తం ఆ విమర్శలు అన్నింటినీ కొట్టేసి అలా ఒక మంచి పరిపాలన దిశగా రేవంత్ రెడ్డి గారు పోవడం ఒక సంతోషం. ఎందుకంటే మీరు ఏవో త్రూ ఒక 10 years నేనున్న 40 years ఇండస్ట్రీ అనే కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పలేని స్థితిలో మంచి పాలన అంటున్నారు. రఘునందన్ గారు మీ పక్కనే ఉన్నారు, చెప్పారు కదా, దానికి దీనికి తేడా లేదని. ఎంత అపప్రద వచ్చిందో 12 నెలల్లో అంత వచ్చిందంట. అంటే ఇప్పుడు వచ్చిందా తెచ్చిందా అనే విషయంలో మాకు క్లారిటీ ఉన్నది. తెచ్చిందా అది డెఫినెట్ కదా, సోషల్ మీడియాలో పెట్టేస్తే కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా అంటే కేసీఆర్ గారిని కూడా నీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఈ 10 సంవత్సరాల్లో పేదోళ్ళని కదవని లేదు కేసీఆర్ అని. కానీ ఇప్పుడు మీరు ఎక్కడికి ఆఫీసులు ఎక్కడికి పోయినా మీరు పంచాయతీలు పెట్టుకుంటారు మా పని చేయాలని చెప్పి ఈ స్థితి వచ్చింది. రేపు నేను గ్యారంటీ చెప్తున్నా, ఎవరైనా సరే ఎవరైనా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కే కాదు, పని చేయించుకునే హక్కు కూడా ఉంది. మీరు ప్రతిపక్ష హోదాను అవమానపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని అవమానపరిచి వస్తాడా కేసీఆర్, వస్తాడు ఇంకో 2 నెలలకు 3 నెలలకు వస్తాడు, అసలు రాకనే అంటున్నా నేను. వస్తే పోతుంది అంటున్నా. ఇంత బాగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు మీరు అపప్రద మూటగడుతున్నారు? ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు? దయాకర్ గారు అడుగుతారు. సో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఫోటో వేసి వాళ్ళు పంచింది ఇంటింటికి ఒక పాంప్లెట్ సంతకం పెట్టి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి ఇంటింటి కరపత్రం పంపి సంతకం పెట్టి పంపించినారు. సో 6 హామీలు అమలైనాయని మిత్రుడు దయాకర్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఏడాదిలో ఇంకా రకరకాలుగా మంత్రులు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక మాట్లాడినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము చాలా గొప్పగా సామాజిక పరమైనటువంటి మార్పు తీసుకొచ్చినాం, సంతులితమైనటువంటి పరిపాలన అందిస్తూ వస్తున్నామని చెప్పినారు. 12 మంది మంత్రులు ఉన్నారు. పోయినసారి కేసీఆర్ గారు ఏం చేశారో వీళ్ళు కూడా అట్లే చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి తప్పుల్ని ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ చేస్తూ ఉన్నారు. నేను అందుకనే ఒకే తాను ముక్కలని పదే చెప్తూ వస్తూ ఉన్నాను. సో వాళ్ళు ఏ రకంగానైతే మంత్రి పదవిని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు ఏ తప్పులను అయితే చేసిర్రో ఇలా కాంగ్రెస్ కూడా అదే తప్పులు చేస్తుంది. మీరు బీసీ డిక్లరేషన్ అన్నారు, మైనార్టీ డిక్లరేషన్ అన్నారు, ఎస్సీలకు 18% రిజర్వేషన్లు అన్నారు, ఎస్టీలకు పోడు భూములు అన్నారు, అన్ని పక్కకు పెట్టుంది. 56% ఉన్నటువంటి బీసీలకి 12 మంది మంత్రులలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మంత్రి పదవులు ఎన్ని కళ్యాణ్ 2 ఇచ్చారు. ఆ రోజు చంద్రశేఖరరావు గదే చేసారు, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా గదే చేశారు. ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఆయన సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చుకున్నారు, ఈరోజు ఈ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చుకున్నారు. ఇలా ఉన్న 12 మందిలో 7 అప్పర్ కాస్ట్ వాళ్ళే ఉన్నారు. కులాల గురించి మాట్లాడడం నా సంస్కారం కాదు. కానీ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అట్లాంటి తప్పుడు మాటలు చిల్లర మాటలు జోలికి నేను బోధించుకోలేదు. కానీ మీరు చాలా స్పష్టంగా ఆలోచించండి. చంద్రశేఖరరావు గారు బీసీలు 50%, 54% మేము కులగణన చేస్తాం, సామాజిక స్పృహతో పనిచేస్తున్నాం, మేమంతా అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్తారు కదా. 12 మందిలో 50% బీసీలకు ఇవ్వాలంటే ఎన్ని ఇవ్వాలి? 6 ఇవ్వాలి సార్. ఇచ్చింది ఎన్ని? 2 కదా సార్. దానికే వీళ్ళు ఏం చేస్తారు? ఆయన ఏం చేసినా వీళ్ళు అదే చేస్తారు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటున్నా. ఆ రోజు అగ్రకులాలు సగం కంటే ఎక్కువ ఉన్నారు, ఇలా 12లో 7 ఉన్నారు సార్ అగ్రకులాలు. ఏం మారింది? ఏడ సామాజిక సంతులిత ఉంది? ఏడ పనిచేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ? మీరు ఏదో గొప్పగా చెప్తారు కదా, రేపు మేము బీసీ కులగన్న ఎత్తున్నాం. ముందు సగం మంది బీసీలకు మంత్రి పదవులు 54 లేదా 56 ఉన్నారని మీ పీసీసీ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే, మా దయాకర్ అన్న కాడి నుంచి మొదలుకుంటే ఢిల్లీ దాకా చెప్తారు దేశ జనాభాలో సగం మంది బీసీలు ఉన్నారని. వెర్ ఈజ్ యువర్ క్యాబినెట్? వాట్ ఈజ్ యువర్ క్యాబినెట్? 10% ఉన్న గిరిజనులకు ఏమి ఇచ్చిర్రు?
దళితులకు ఏమి ఇచ్చిర్రు? 25% ఉన్న దళితులు అని చెప్పుకునే వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు? ఇందాక మంత్రి గారు ఏదో చెప్పారు, మేము ఎస్సీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, ఎస్టీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పలే మీరు. 18% దళితులకు రిజర్వేషన్లు ఇస్తామో అని చెప్పిర్రు. ఏవి సార్? ఏ కులానికి ఎన్ని ఇవ్వాలో గన్ని ఇస్తాం ఈరు ముందుగాల క్యాబినెట్లో. ఏం మార్చిర్రు? వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేసరికి ఏం మారింది సార్? పేర్లు మారినాయి తప్ప పర్సంటేజ్లలో మార్పులు ఏడ కనబడ్డాయి. ఆ రోజు కదా ఒకరికి ఇచ్చిర్రు, ఈరోజు వీళ్ళు ఇద్దరు మహిళా సోదరి వాళ్ళకి వీళ్ళు ఇద్దరు ఇచ్చిర్రు, వాళ్ళు అది కూడా వేయలే మొట్టమొదటిసారి. ఇట్లా చెప్పుకుంటే పోవాలనుకుంటే ఆయన కదే 4,000 ఇస్తా అన్నాడు, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలే, 12 నెలలు ఈయన ఇయ్యలే. అంటే దగ్గర కోపం వస్తుంది. 2,500 ఇస్తామన్నారు, 2,500 వీళ్ళు ఇయ్యలే, వాళ్ళు కూడా గట్లే చేసుకుంటూ వచ్చారు. రేషన్ కార్డు వాళ్ళు ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలేదు. ఇందిరా వీళ్ళు ఇచ్చేసినాం అన్నట్టు చెప్పేస్తుర్రు వీళ్ళు. అయినా ఎంత భయంకరమైనటువంటి మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అనేది ఆలోచించాలి. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణ పల్లెటూర్లలో రేపు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటే 1, 2, 5 కూడా రావు ఇండ్లు. సోషియో ఎకనామిక్ సర్వే 2011 ప్రకారం పోతే. అందుకని వీళ్ళు కొత్త ఒక కథ తెచ్చిండు ముఖ్యమంత్రి గారు. 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అని తీసుకొచ్చాడు. మా దుబ్బాకర్ చుట్టూన్న పల్లెటూర్లను కూడా తీసుకొచ్చి సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టిండు. ఎవరికి అర్థం కాకముందే ఒక సమస్యను తెచ్చిపెట్టిరు వీళ్ళు. 12,650 పైచిలకు లేదా 900 గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతోటి 6,909 పంచాయతీలు అర్బనైజ్ అవుతున్నాయి. రేపు దయాకర్ చెప్పాలి, ఈ 6,909 ఊర్లలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమల్లో ఉంటుందా ఉండదా? ఎందుకు తెచ్చారు వీళ్ళు? ఒకటే ఒక రీజన్, సింపుల్ రీజన్. సోషియో ఎకనామిక్ సర్వే 2011ని తప్పించుకోవాలి. ఎన్ని ఇండ్లు అయినా ఇవ్వాలంటే అది అర్బన్ ఏరియా అయితే ఎన్ని ఇండ్లు అయినా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది, అర్బనైజ్ అయినటువంటి ప్రాంతాల లోపల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి నిధులు 1,60,000 రూపాయలు వస్తాయి, అవి తీసుకోవాలి. వాటికి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రేపటి నుంచి ఆ కంప్యూటర్లలో అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. కానీ దయించి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు, లేదా మిత్రుడు దయాకర్ అన్న కొంచెం సామాజిక స్పృహ ఉన్నాడు కాబట్టి. రేపు 6,909 పంచాయతీలలో ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోతే మీరే చెప్తారు కదా, మా మానస పుత్రిక మేం తెచ్చినాం, కాంగ్రెస్ తెచ్చింది అని చెప్తున్నారు కదా. మరి సగం ఊర్లని రేపు మీరు ఉపాధి హామీ పథకానికి దూరం చేస్తున్నారు. దయాకర్ జస్ట్ ఫర్ ఉపాధి హామీని ఎందుకు దూరం చేస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకానికి మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండ్లకి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటే ఎన్ని ఇళ్ళైనా అన్లిమిటెడ్ ఇస్తుంది కేంద్రం కాబట్టి తీసుకొచ్చుకుందామని అనుకున్నారు. మంచిది, పేదోనికి ఇల్లు కట్టియాలనే ఆలోచన వారైనా వీరైనా మేమైనా చేస్తామని చేయాల్సిందే అది. కానీ దానికోసం మీరు తీసుకొచ్చిన ఎవరిచ్చినో సలహా. కానీ దీనివల్ల రేపు 6,909 పంచాయతీలలో ఉపాధి హామీ కూలీ పథకం దూరం అయితే దయచేసి ప్రజలలో వచ్చేటువంటి ఇబ్బందులు ఎట్లుంటాయి అనేది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు దయాకర్ తెలియజెప్పాలని నేను సవినయంగా కోరుకుంటా ఉన్నా. క్యాబినెట్ ఈజ్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దట్. కానీ మమ్మల్ని విమర్శించి, భారత ప్రభుత్వాన్ని విమర్శించి, మేమే దేశానికి ఆదర్శంగా ఉంటాం అందుకోసమే కులగన్న చేస్తామన్న మీరు దయాకర్ ఇలాంటి మాట్లాడాలి. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ దళితులు? మళ్ళీ దాంట్లో మాలలని మాదిగలని రకరకాలైనటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి పంచాయతీలు పెడుతురు కదా. వాట్ ఈస్ ద రేషియో? నీ క్యాబినెట్లో ఏరి మంత్రులు ఏవి ఫలాలు అంటున్నా నువ్వు ముందుగాల రేపు ఎప్పుడో ఇస్తారని అంటారు. దయాకర్కి తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంకా పెండింగ్ ఏదో 6 ఉన్నాయి, 6 ఇస్తామంటారు. 6 ఎవరికి ఇవ్వాలి? కళ్యాణ్ గారు. అరే మరి జనాభా దామాష ప్రకారం 54%. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆన్సర్ చెప్పాలి. పిసిసి ప్రెసిడెంట్ గారు బీసీలకు ప్రతినిధులు అని చెప్తున్నావు కదా మహేష్ అన్న. రేపు నీ క్యాబినెట్లో 18లో ఎన్ని ఉండాలి? 9 ఉండాలి. బీసీలు 9 కంటే ఎక్కువ ఉండాలి, ఒకటి 10 ఉండాలి. 10 వస్తాయా? మిగిలిన 6 ఇచ్చినా కానీ ఇప్పుడు ఉన్నాయి 2. ఇవన్నీ వాస్తవాలు. కేసీఆర్ గారు చేసిన తప్పులే దగ్గర మీరు చేయకుండా చేస్తే వాళ్ళు ఏడిపోయారో మీరు కూడా అడిగారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. దానికి కేసీఆర్ని రారమ్మంటూ పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. మరి ఆ సమావేశాలకు వస్తారా? రఘునందన్ గారు చాలా మీరు సామాజిక న్యాయం మొత్తం ఏదో చెప్తూ వస్తున్నారు. ఉత్తమ్ గారు చెప్పారు, మీరు చెప్పారు. చూస్తే క్యాబినెట్లో మంత్రుల పరిస్థితి చెప్తున్నారు. సామాజిక న్యాయం లేదు, అది కూడా మీరు పాటించలేదని, హామీలు అమలు చేయలేదని. సోనియా గాంధీ సంతకం పెట్టారు, ప్రియాంక గాంధీ వచ్చి నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాల హామీ, ఇవన్నీ అమలు కాలేదు. ఏడాది పాలనలో పెద్దగా మీరు సాధించింది ఏం లేదనేది అభిప్రాయం. ఇప్పుడు 6 మంత్రులు అయితే మీకు అతి త్వరలో విడుదల
ఏం పెద్ద అది మీరు సమస్య ఏడాది కాదు. నుంచి చెప్తూ వస్తున్నారు ఇదే మాట. అంటే ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్ ఇవన్నీ సెలక్షన్స్ ఇవన్నీ కొన్ని పంచాయతీలు ఉన్నాయి, సామాజిక ఉన్నాయేమో 17 అయిపోయినాయి, 17, 18 అయిపోయినాయి. సో దాంట్లో సోషల్ ఈక్వేషన్స్ తెలంగాణలో సోషల్ కాంట్రా ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్ కంటే కూడా చాలా వైరుధ్యాలతో ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరమే. బట్ అన్నిటికంటే ముఖ్యంగా దాంట్లో సోషల్ జస్టిస్ ఉండదు అనేది ఏమి ఉండదు నాకున్న అంచనా మేరకు. ఇచ్చిన దాంట్లో అంటే వాళ్ళు గతంలో పనిచేసి ఉంటే టికెట్ల విషయంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. లేదు టికెట్ల విషయంలో కూడా జరుగుతుందని ఆశపడ్డంలో తప్పులేదు. ఈవెన్ కాంగ్రెస్ టికెట్ల దాగరికి ఏమొచ్చింది, సరే దాగరికి ఏమొచ్చింది, 10 ఏళ్ల నుంచి నాకంటే గట్టిగా మోసినావు కదా, ఏమిచ్చిర్రు? వస్తే తొందరలోనే వస్తుండొచ్చు. కానీ రావాలని నేను అంటున్నా, కోరుకుంటా, ఇప్పుడు వద్దటలేం ఈ కానీ. విషయంలో మీరు అన్నారు సకల మన జనగణన కూడా ఇప్పుడు దీనికి మోడల్ ఏది మన మహిళ 2,500 రూపాయలు ఇచ్చేది కూడా ఆర్థిక అంశాలు దాంట్లో ఒకటి ఎఫెక్ట్ అవుతాయి. ఎంత 35 లక్షల పైచిల్కి ఏమో యూనిట్స్ వచ్చే అవకాశం ఉంది నాకున్న అంచనా చెప్తాను. మీరు అన్న దాంట్లో వ్యాలిడ్ ఏంటిది, ఇప్పుడు అర్బనైజ్డ్ అవుతున్న గ్రామ పంచాయతీల పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనేది ఒకటి. ఇంపార్టెంట్ పాయింట్. రెండవది ఇప్పుడు 9,000 మేజర్ గ్రామ పంచాయతీ, 12,000 పైచిలకు మన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిని మర్జర్ రూపంలో ఇప్పుడు ఈ అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏదో ఉన్న నాలుకకు మందేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఓడిపోయినట్టు ఇక్కడ ఏదో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏదో చేయబోతే అసలుకే ఎసరు వచ్చి ఉపాధి హామీ కూలీలు రోడ్డున పడే పరిస్థితి కదా. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఈ విషయంలో కొంచెం సీరియస్గా ఆలోచిస్తాం డెఫినెట్గా. ఎందుకంటే మీకు రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ లాంటి గతంలో ఉండే అర్బన్ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇచ్చే వాటిల్లో ఉండే. ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి 3,500 అని అనుకుంటున్నది ఇప్పుడు ప్రభుత్వం. ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి మినిమం ఒక విలేజ్కి 20 అన్న ఉండాలి, 20-30 ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఈ అర్బనైజ్డ్ అయిన దగ్గర విలేజ్గా మనం చూడకపోతే ఇండ్లు రావనో లేకపోతే ఉపాధి హామీ పోద్దనే లేకుండా చేయాల్సిన అవసరం అవుతుంది. దీన్ని అది ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించాల్సిన అవసరం. ఒక్కటైతే ఏంటంటే నేను అర్బన్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీని ఒకసారి చూసిన కదా, lakhs of crores ఉన్నాయి అక్కడ, కానీ అవి యూటిలైజ్ కావట్లేదు. ఇప్పుడు మనకు తెలంగాణకి 7,000 కోట్ల పైచీలకు రావాలి. ఇప్పుడు మనం కనుక తెచ్చుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేటోళ్లకు మనం మూసీ పరివాహక ప్రాంతంలోనే G+2 కట్టించే వెసులుబాటు ఉన్నది, కానీ అది ఫండ్ రిలీజ్ కావట్లేదు. నాకు తెలిసి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా అర్జీ పెట్టుకున్నారు ఆ మినిస్టర్తో, అది పర్సువేట్ చేస్తున్నాం. కానీ అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చినట్టు 1.6 lakhs రూరల్కి ఇస్తారు, ఇల్లు కూడా 1.9 అనుకుంటా. మేమిచ్చేది 5 లక్షలు, దానికి యాడ్ చేసి 3 లక్షలు యాడ్ చేసి ఇవ్వాలి. ఇట్లాంటి అసలు నేను అంటున్నాను, ఇప్పుడు రఘునందన్ గారు అడిగే ప్రతిపక్షం ఏది నేను అంటున్నావు. అసలు నేను కేటీఆర్ మీద, హరీష్ రావు మీద మనకేమో కోపం కాదు, వాళ్ళు మా ఉద్యమ సహచరులే. కానీ ఇక్కడ ఈ ఒక పద్ధతి ప్రకారం విపక్షం లేకుండా పోయి లగచర్లలో కొట్లాడతాం, ఐఏఎస్ల మీద దాడి చేస్తాం, లేకపోతే పోలీసుల మీద దాడి చేస్తాం. ఇది కాదు కదా విపక్షం. మీరు అన్ని విమర్శలు వ్యవహరించకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి సీటు ఖాళీ పెట్టారు, అసెంబ్లీకి రావట్లేదు, ఆ సీటే లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది పక్కన పెట్టి ఐఏఎస్లపై దాడులు చేస్తాం, దాడుల సంస్కృతికి దిగుతాం, అడ్డుకుంటాం, అభివృద్ధి పనులు చేయనీయం, ఇలాంటి ప్రయత్నాలు మీరు అన్ని చేస్తున్నారనే విమర్శ మీపై ఉంది. మీరు కూడా గతంలో షర్మిల పాదయాత్ర మీ దగ్గర బ్రేక్ పడింది, అలాంటి సందర్భాలు అప్పట్లో వచ్చాయి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా. ఏంటి అంటే ఇలా అడ్డుకోవడమే మీ పని? ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ కేసీఆర్ గారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, హాజరవుతారా అవరా ఏంటి, అసలు ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారు హాజరవుతారా లేదనేటువంటి చర్చ ఇవాళ ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ వారు సరైన సమయంలో తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీలో వారు అడుగుపెట్టాల్సినటువంటి సమయం వస్తుందో అప్పుడు తప్పకుండా అడుగు పెడతారు. అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేసీఆర్ గారు సభకు రాకపోయినా తనను 3 ముక్కలు చేస్తానని తన పైన పరుష పదజాలం ప్రయోగిస్తూ అనేక రకాల అవమానకరంగా తన వయసు గౌరవం ఇవ్వకుండా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా తనను గౌరవించకుండా, తన 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించిన సేవలను ఏమాత్రం కూడా గౌరవించకుండా ప్రతి దాంట్లో కూడా తప్పు తీస్తూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తూ తను మాట్లాడినటువంటి భాష రేవంత్ రెడ్డి గారి యొక్క భాష జుగుప్సాకరంగా ఉన్నది. ముందు
ఈ అన్నిటికీ సరైన సమాధానం కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు, తప్పకుండా సభకి సరైన సమాధానం చెప్తారు. కానీ నేను అడగదలుచుకున్నాను, కేసీఆర్ గారు సభకు వచ్చే సమయం వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారా, సభానాయకుడిగా ఉండరా అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ కూడా ఉన్నది. ఉన్నప్పుడైతే రాడా అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉందన్నాడు. రేవంత్ రెడ్డి గారి పనితీరు ఈ సంవత్సర కాలంలో అట్టర్లీ ఫ్లాప్. ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు ఇవాళ. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అంటే ప్రజలుగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు తిరుగుబాటు చేస్తే దాన్ని కేసీఆర్ గారు చేస్తున్నారు, కేటీఆర్ గారు చేస్తున్నారు, హరీష్ రావు గారు చేస్తున్నారు అనే ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీకి తగదు. స్వతంత్రంగా ఆలోచించే శక్తివంతులు 1983లో పోటీ చేసి ఓడిపోయారు కేసీఆర్ గారు. 85లో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచారు. 1985 నుంచి 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టేదాకా కూడా వారు రకరకాల హోదాల్లో శాసనసభ్యునిగా పనిచేసినారు. అప్పుడు ఎంత ఉందో వారు అటెండెన్స్ చూడు. అరే అంత తెలంగాణ ఉద్యమం పీక్గా నడిస్తే 2004లో 2009లో 2 సార్లు ఎంపీ గెలిపించి పంపిస్తే 10 సంవత్సరాల్లో గౌరవ చంద్రశేఖరరావు గారి పార్లమెంట్లో అటెండెన్స్ చూడురి. అత్యాశ అనిపిస్తలేదా నీకు? ఎప్పుడైనా సారు సభకు పోయిండా పార్లమెంట్కి? బిల్లు పెట్టినాడు తప్ప 5 ఏళ్ళలో ఎప్పుడైనా కనబడి రమేష్ కళ్యాణ్ గారు మేము సభకు వస్తేంది రాకపోతేంది, మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఏమంటాడు మా సుదర్శన్ అన్న. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు అది ఎన్నికైన ప్రజాప్రతినిధిగా వారికి ఉండేటువంటి లిబర్టీ, వారిని తీసుకోమన్నారు. బట్ మేము వస్తాం ఏదో జరుగుతుంది ఇదో వస్తే దిస్ ఈజ్ అన్ఫేర్. వారు విఘ్నులు, వారే చెప్తారు తెలంగాణ సాధకుడిగా పనిచేస్తున్నారు. రండి సలహాలు ఎప్పుడు రావాలి? సమయం ఆసన్నం కాలేదు ఎప్పుడు అంటున్నా. దేనికి సమయం ఆసన్నం కావాలి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ప్రజల పక్షాన మాట్లాడుండ్రు అంటున్నా, ఎండగట్టుండ్రు అంటున్నా. 200 ఉచిత యూనిట్లు ఎందుకు ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? ప్రధానమంత్రి గారు 300 యూనిట్ల వరకు ఇంటి మీద సోలార్ గర్ పథకం పెట్టుకోమన్నాడు కదా, పెట్టుకోండి. ఆ కరెంటు బిల్లులు మీకు ఫ్రీ వస్తాయి కదా అని ఒక మంచి సలహా ఇయ్యండి. ఒక అఖిల పక్షం తీసుకొని ఢిల్లీకి తీసుకుపోయి మాట్లాడుండది. 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చి కొంతమందికే ఇచ్చి లేకపోతే కొన్ని వృత్తులకే ఇచ్చి ఇబ్బంది పెట్టే బదులు హర్ ఘర్ సూర్య యోజన అని ఒకటి ప్రధానమంత్రి పథకం వచ్చింది. 300 యూనిట్లు ఫ్రీ వస్తాయి. రేవంత్ రెడ్డి గారు పెట్టిద్దాంపా, కేంద్రం దగ్గరికి వెళ్ళి కొట్లాడి 4 రూపాయలు తెద్దాంపా అని ఒక మంచి సలహా ఇవ్వండి సీనియర్ గా. లేలే మంచి మాట్లాడేది లేదు, బూతులు మాట్లాడమే. ప్రజాస్వామ్యానికి భవిష్యత్తుకి ఇట్లాంటి వాళ్ళే లీడర్లు అవుతారు. ఎంత ఎక్కువ తిడితే అంత మంచి లీడర్లు అవుతారు. అటు కూడా రిటైర్ అయ్యి కేటీఆర్ కు హరీష్ రావుకు విపక్ష నేతకు ఇయ్యమను వాళ్ళన్న సోయితో. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మొత్తానికి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కేసీఆర్ వస్తారా రారా అనేది $1 మిలియన్ ప్రశ్న. దానికి ఇంకా సమయం రాలేదు, వచ్చే సమయానికి వస్తారని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ సమయం ఎప్పుడు అనేది మనం చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏడాది పాలన పూర్తి చేసుకుంది, 2వ ఏడాదిలో అడుగుపెట్టింది. గతంలో జరిగిన తప్పొప్పులను దిద్దుకొని 2వ ఏడాది ప్రజారంజకంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని మనం కూడా ఆశిద్దాం.